సో, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్తారు కదా! హ్మ్. అలాంటి ఒక క్లాసిక్ మూవీస్ ఇన్ని తీసినప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ ఈ కేటగరీలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. సో, 'పూర్ణోదయ పిక్చర్స్' అనగానే కనిపించేది, వినిపించేది, మాట్లాడుకునేది అంతా క్లాసిక్ మూవీస్ గురించే మాట్లాడుకుంటుంటారు. హ్మ్. ఇందులో అన్నిట్లలో ఒక 'తాయారమ్మ బంగారయ్య' వెరీ ఫస్ట్ మూవీని పక్కన పెట్టి, ఆ తర్వాత 'ఆపద్ హ్మ్. బాంధవు'ని పక్కన పెడితే 'పూర్ణోదయ పిక్చర్స్‌లో' 10 సినిమాలొచ్చాయి. హ్మ్. 10కి 10 ఎస్‌తో స్టార్ట్ అయిపోయాయి. అవును. ఏంటా సెంటిమెంట్ అసలేమన్నా ఉండేదా నాన్నగారికి? నాన్నగారు అనేవారు మనకి అది కలిసొచ్చింది 'సిరిసిరి మూవా'. ఆ! 'తాయారమ్మ భగీరథుడిది' ఇది బట్ 'శంకరాభరణం' రాగం పేరనమాట. అవును. అది చెప్పగానే అది అది కూడా బాగుండేసరికి నెక్స్ట్ 'సీతాకోకచిలక'. హ్మ్. తమిళ్‌లో 'అలైగల్ ఓయుదలై'. ముందు ఈ సినిమాకి 'సాగర సంగమం' అనే పేరు అనుకున్నారు. హ్మ్. ఈ 'సీతాకోకచిలక'కి. ఓకే. ఆహా! ఎందుకంటే ఎండింగ్ క్లైమాక్సు ట్రాజెడీ క్లైమాక్స్. సముద్రంలో కలిసిపోవడం అని. కలిసిపోయేది ఇదిద్దరు ప్రేమికులు. సో, అది ఇదనమాట. తర్వాత అది హ్యాపీ ఎండింగ్ చేయించారు. నాన్నగారే పట్టుబట్టి చేయించారది. హ్మ్. ఆహ్, క ఇది అది ఒక ట్రాజెడీ ఎండింగ్ ట్రాజెడీ బావుండదు. ఉండొద్దు. వద్దు అని జెప్పి. హ్మ్. భారతీరాజా గారికి కోపం గూడా వచ్చిందప్పుడు బిగినింగ్‌లో. ఓహ్! వస్తే మొత్తం నా 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 అది నా నాన్నగారన్నారు, "ఓకే. మన టీమ్ అందరం ఒపీనియన్ తీసుకుందాం." ఎందుకంటే ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంటు వీళ్ళందరూ హ్మ్. ఇదున్నారు. అంటే తమిళోళ్ళు అందరూ ఉన్నారు. తమిళోళ్ళెవరు 'మణివണ്ണన్' హ్మ్. ఆయన అది 'మనోబాల', 'మనోజ్ కుమార్' అని అందరూ పెద్ద డైరెక్టర్లయ్యారు తర్వాత. వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎండింగ్ ఉండాలని సీక్రెట్ ఓటింగ్. హ్మ్. భారతి కోపమొచ్చేసింది. సరే ఇష్టం చేసేద్దాం అన్నారు. అని జస్టు ఒక 1 డే రీషూట్ చేశారంతే. ఓకే. హ్యాపీ ఎండింగ్ చేసేసారది. హ్మ్. సో, ముందు షూటింగ్ కూడా అయిపోయింది అది. అయిపోయింది. ఓకే. అయిపోయింది. ఇది. చేసేసారు. ఆ టైటిల్ అప్పుడు దానికేమో 'సాగర సంగమం' బావుండదని 'సీతాకోకచిలక' అని నాన్నగారు సజెస్ట్ చేశారు. హ్మ్. ఓకే అనుకున్నారు ఇది. నెక్స్ట్ 'సాగర సంగమం' సినిమా చెప్పంగానే నాన్నగారు చెప్పారనమాట ఇలాగ. ఆ 'సాగర సంగమం' అని టైటిలుంది. అనుకున్నాం ఇదంటే, దీనికి బావుంటది నాగేశ్వరరావు పెట్టేద్దాం అన్నారు. ఓకే. అలాగా అదయిపోయింది. హ్మ్. ఇది. ఇంక అది దాని తర్వాత 'సాగర 'సితార'? సంగమం' తర్వాత 'సితార', ఆ! 'వంశీ' అది. ఆహ్, 'స్వాతి ముత్యం'. దాని తర్వాత 'స్వాతి ముత్యం', మీ సినిమా 'స్వరకల్పన'. 'స్వరకల్పన' హ్మ్. ఇయన్నీ ఎస్‌లో వచ్చినియి. ఆఖరి సినిమా 'ఏతో' వచ్చింది. ఏతో వచ్చింది. అంటే హ్మ్. మీరన్నట్టు ఫస్టు ఏ, ఇది టీ, టీ. తర్వాత ఏ. హ్మ్. అయి 2 మాత్రం తప్ప మిగతాయన్నీ ఎస్సే. సో, అలా కలిసొచ్చింది 'శ్రీరామ్' గారు యెస్. ఆ తర్వాత మీ పాప 'శ్రీజ' శ్రీజ యెస్. అలా ఏమన్నా ఉందా? అదేం లేదు. మా మా వైఫ్ పేరు శ్రీలక్ష్మి. ఓకే. అందరూ ఎస్, 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 ఎస్. ఆహా! సో, ఆ సెంటిమెంట్ అయితే బానే కలిసొచ్చింది. ఆ! యెస్ సెంటిమెంట్. యెస్ అంటే సక్సెస్ అనేది ఉందా? యెస్, యెస్. అది కూడా అనిపిస్తూ ఉంటుంది. అదే హ్మ్. అన్నారు గూడా. యాహ్! మీరన్నారు ఇందాక క్లాసికల్ మూవీసు ఇది ఆర్ట్ ఫిల్మ్స్ లాంటియన్ని. చిరంజీవి గారు ఒకప్పుడు హ్మ్. స్ఫూర్ణోదయ గురించి చెప్తూ, మామూలుగా కమర్షియల్ సినిమాసుంటాయి, ఆర్ట్ సినిమాలుంటాయి, క్లాసిక్ సినిమాలుంటాయి. పూర్ణోదయ వాళ్ళు తీసినయన్ని హార్ట్ సినిమాస్ అన్నారు. హ్మ్. హార్ట్‌ఫుల్ సినిమాస్, హార్ట్ సినిమాస్. మనసుని హా హా మనసుని టచ్ టచ్ చేస్తుంది. చేస్తూ ఉంటుంది. మనసులో ఉండిపోతుంది ఉండిపోతుంది ఎప్పటికి. అని. ఆయన గొప్పోడు. అప్పటి నుంచి అందరూ అది హార్ట్ మూవీస్ అనేవారు. ఇది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు నాన్నగారు సినిమాలు తీసినప్పుడు అందులో అన్నిట్లల్లో కూడా 'కేవి మహదేవన్' గారున్నారు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్‌గా. హ్మ్. ఆ తర్వాత 'ఇళయరాజా' గారొచ్చారు. ఆ హ్మ్. తర్వాత 'కీరవాణి' గారొచ్చారు. హ్మ్. సో, ప్రతి ఒక్కరికి పేరొచ్చింది. అదే. ఎంత పేరు నాన్నగారికి, నాన్నగారి సినిమాలతో వచ్చిందో హ్మ్. అందరికి మ్యూజిక్. అవార్డ్స్ అందరికి అవార్డ్స్ మళ్ళీ. మీకు ఆహ్, 'ఇళయరాజా' గారు ఫస్ట్ తెలుగు సినిమా ఇదే 'సీతాకోకచిలక'. హ్మ్. అంతకుముందు చేశారు 'కొత్త జీవితాలని' ఇది. 'కొత్త జీవితాల్లో' తమిళ్ పాటలే అన్నీ పెట్టేశారు. ఓకే. 'సీతాకోకచిలక'లో మళ్ళీ రికార్డ్ చేసాం తమిళ్ ట్యూన్స్ అన్నీ. 2 పాటలు వేరే 'సాగర సంగమం' అనే పాట, హ్మ్. ఇంకో పాట 2 పాటలు వేరే పాటలు. ఫస్ట్ ఆయన తెలుగు సినిమా చేసింది ఇదే. హ్మ్. 'సీతాకోకచిలకే' వస్తది. అలాగే 'ఇళయరాజా' గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డ్ వచ్చింది 'సాగర సంగమం.' హ్మ్. అప్పటికే ఆయన 100 సినిమాల పైన తమిళ్‌లో చేశారు. బట్ ఆయనకి నేషనల్ అవార్డు ఈ ఈ సినిమా నుంచి. సినిమాతోటొచ్చింది. హ్మ్. సో, 'సీతాకోకచిలక' తర్వాత 'సితార' ఇది 'సాగర సంగమం.' విశ్వనాథ్ గారు అప్పటిదాకా 'కేవి మహాదేవన్' గారితోటి. నాన్నగారన్నారు ఒక చేంజ్‌కి అంటే ఈయన చాలా చేస్తారు. రికార్డింగ్ అది కూడా చాలా బావుంటది. హ్మ్. అంటే నన్ను 'ఇళయరాజా' గురించి తెలియనోళ్ళకి ఎవరికుంది. అప్పటికే 100 సినిమాలు చేసేసారాయన. అవును. అని విశ్వనాథ్ గారు ఓకే అన్నారు. చేద్దాం. అలాగా 'సాగర సంగమం' హ్మ్. అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చారాయన. సాంగ్స్. ఇది వాళ్ళిద్దరి కాంబినేషన్‌లోను చాలా అద్భుతమైన ట్యూన్స్ అని.
అలాగే స్వాతిముత్యం ఆహ్, దానికి ఈ ఏదో చెప్తా ఉన్నా స్వాతిముత్యంలో రీ రికార్డింగు హ్మ్. అంత గొప్పగా చేశారాయన రీ రికార్డింగ్. దీంట్లో ప్రతి విశ్వనాథ్ గారికి ఆయన 3 సినిమాలు చేశారు. ఓకే. ఇళయరాజా గారు. హ్మ్. 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' మా బ్యానర్‌లో. మళ్ళీ ఇంకోటేమో 'శుభ సంకల్పం' హ్మ్. అది ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసింగ్ అది. 'శుభ సంకల్పం' యెస్. 'శుభ సంకల్పం' అండి అది. 3 సినిమాలు ఆయనయి విశ్వనాథ్ గారు హ్మ్. ఇచ్చేసినయి. 3 సక్సెస్‌ఫుల్ అయినయి ఇది. యాహ్! అలాగే వంశీ గారు తోటి 'సితార' ఫస్ట్. వంశీ గారికి 'సితార' తోటి ఇళయరాజా గారు కంటిన్యూ అయిపోయారింక. హ్మ్. ఆయనకి ఇళయరాజా గారికి బాగా కనెక్ట్ కనెక్ట్ అయిపోయారు. అయిపోయారు. ఎవరు వంశీ గారు. వాళ్ళిద్దరికీ బాగా ట్యూన్ అయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు ప్రయాణం మొదలైంది అలాగా. హ్మ్. ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి నుంచి సబ్ ఇది అలా టోటల్‌గా. మొత్తం అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి సెకండ్ టైమ్ నేషనల్ అవార్డు హ్మ్. 'సాగర సంగమం' సినిమాలో. నేషనల్ అవార్డ్స్ సింగర్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయండి. 'సాగర సంగమంలో' బాలసుబ్రహ్మణ్యం గారికి, 'సితార' ఈవిడకి 'ఎస్ జానకి' గారికి. హ్మ్. మూడోసారో, నాలుగోసారో ఆవిడకి అవార్డు. నేషనల్ అవార్డు. పి. సుశీల గారికి 'సిరిసిరిమవ్వ'. హ్మ్. వాణి జయరాం గారికి 'శంకరాభరణం'. హ్మ్. ఇన్ని నేషనల్ అవార్డ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు అందరికి కలిపి నేషనల్ అవార్డ్స్. అది కాకుండా ఎడిటర్స్‌కి నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది 'శంకరాభరణం' కాదు. 'సితార' ఎడిటర్. ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది 'పూర్ణోదయ'లో. ఓకే. ఆహ్, బాబురావు గారని ఆయనకి 'సిరిసిరిమవ్వ'లో బెస్ట్ ఎడిటర్‌గా. ఇది ఈ నేషనల్ అవార్డ్స్ ఒకే బ్యానర్‌కి ఇన్ని రావడం అనేది ఓన్లీ ఈ బ్యానరే అండి. 'పూర్ణోదయ ఆ! పిక్చర్స్.' మూవీస్‌కి కానీ, టెక్నీషియన్స్‌కి కానీ హ్మ్. వీళ్ళందరికీ అవార్డ్స్ రావడం. ఆ! హ్మ్. సో, ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న వెలితి అయ్యో! ఇది చేయలేకపోయామే అనేదేమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? మా నాన్నగారికి ఉందా? ఉండేదండి అది. హ్మ్. ఆహ్, సీతారామయ్య గారి మనవరాలు చూసిన తర్వాత అబ్బా! చాలా గొప్పగా ఉంది. నాగేశ్వరరావుతోటి ఇది మనం చేసుంటే బాగుండేది ఆ! అని, అని అని అన్నారు ఆయన. ఓహ్! అరే! భలే ఉండేది ఇది. హ్మ్. క్రాంతి కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారది. డైరెక్షను ఆ సినిమా. అలాంటి సినిమాలొచ్చినప్పుడు ఆయన కొంత ఇలాంటిది మిస్ చేసామే ఇది. హ్మ్. ఉంటే చే చేద్దుమేమో ఇలాంటియన్నీ అని. మాకేమో ఈ 'మహానటి' చూసిన తర్వాత అరే! ఈ మన బ్యానర్‌లో వచ్చుంటే భలే ఉండేదే ఇది అని. హ్మ్. అది చిరంజీవి గారు కూడా ఒక స్టేజ్‌లో అన్నారు. ఇది 'మహానటి' తీనప్పుడు. ఎప్పుడు దత్ గారు అంటూ ఉండేవారు ఇలాగా 'పూర్ణోదయ'లాగా ఒక సినిమానే చేయాలని. ఆయన అనుకున్నారు. వాళ్ళ అమ్మాయిలు చేశారు ఇది. హ్మ్. వాళ్ళ అల్లుడేమో డైరెక్టర్ అయ్యారు. మొత్తం హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకి అలాంటి గొప్ప సినిమా వచ్చిందని. అవును. సో, ఇంతమందికి ఇన్‌స్పిరేషన్ అండి ఇది. టోటల్‌గా 'పూర్ణోదయ.' 'పూర్ణోదయ' ఇదన్నా ఇది చాలా మందికి. ఇప్పుడున్న దర్శకులు చాలా మందికి ఇంత గొప్పగా చెప్తుంటారు 'పూర్ణోదయ' గురించి. అవును. ఇప్పటికి ఆహ్, ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు హ్మ్. వీళ్ళందరూ. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్‌లో' వచ్చినటువంటి 'శంకరాభరణం' అంతా మ్యూజిక్ బేస్డ్. హ్మ్. 'సాగర సంగమం' అంతా డాన్స్ హ్మ్. బేస్డ్. ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అటు సంగీత, ఇటు నృత్య కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లు ప్రతీది నిండిపోయాయి. మా విపరీతం. ఇంట్లోంచి ఒక సింగర్, మా ఇంట్లోంచి ఒక డాన్సర్ అనుకున్నారు కదా! చాలా చాలా ఇదండి అది. హ్మ్. మీకు 'శంకరాభరణం' తర్వాత ఈ, ఈ సంగీత మాస్టర్లందరూ కలిపి హ్మ్. ఒక సన్మానం చేశారు. విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, మహాదేవన్ గారికి ఈళ్ళందరికి. ఓహ్! ఎందుకంటే మాకు జీవనోపాధి పోయింది అసలు టోటల్‌గా. ఈ హార్మోని పెట్టెలు అన్నీ కూడా అటకల మీద పెట్టేసాం. హ్మ్. వాటిని తీసి దులిపి అంతమంది రావడం మొదలుపెట్టారు స్టూడెంట్స్ నేర్చుకోవడానికి. హ్మ్. మాకు మళ్ళీ లైఫ్ వచ్చింది అని. అలాగే 'సాగర్ సంగమం' తర్వాత మగవాళ్ళందరూ నేర్చుకోవడం మొదలుపెట్టారండి. ఏది డాన్స్‌లు. డాన్స్. హ్మ్. ఏది క్లాసికల్ డాన్స్. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి, వాళ్ళు వాళ్ళందరూ లెటర్స్ రాసి, అభినందన పత్రాలు పంపి, హ్మ్. మా అందరికీ మళ్ళీ లైఫ్ దొరికింది. ఇది. అసలు మర్చిపోయిన ఇది. అంటే మగవాళ్ళు వచ్చేవాళ్ళు కాదసలు. ఎవరు గతంలో డాన్స్‌కి. స్టార్టింగ్‌లో ఆడవాళ్ళ పాత్రల్ని కూడా మగవాళ్ళు పోషించినటువంటి అవును. రోజులు, ఆ అదే. తర్వాత మళ్ళీ దాన్ని దూరమైపోయారు. అదే. మళ్ళీ దగ్గరకొచ్చారు సినిమా తర్వాత. ఏది కృష్ణుడు ఇయన్నీ కూడా ఆడవాళ్ళే చేసేవారట అప్పుడు. ఏది హ్మ్. మ మ న నృత్య నాటక రూపంలో ఈటిల్లో అది ప్లేస్‌లో అన్నిట్లోనూ హ్మ్. ఈ మగవాళ్ళ క్యారెక్టర్ కూడా ఆడవాళ్ళే ఏసేవారు ఇది. తర్వాత ఈళ్ళందరూ కూడా
రావడం మొదలుపెట్టారు. అది. హ్మ్.